స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ఈరోజు చూడబోయేటువంటి పాఠశాలను అయితే ప్రధానంగా అది ఏ మారుమూల పల్లె గ్రామంలోనూ, అలాగే ఏజెన్సీ ప్రాంతం లేదంటే ఆదివాసీలు నివాసించేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బడి అనుకుంటే పొరపాటే. కానీ అది కాకినాడ కేంద్రానికి సమీపంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఫేమస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాఠశాల. అది ప్రాథమిక పాఠశాలలో ఆ స్కూలుకి వెళ్ళాలంటేనే విద్యార్థులకు భయం, స్కూలుకి వెళ్ళేందుకు దారి లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్కూల్లో పిల్లలే కరువయ్యారు. ఆ స్కూలులో పిల్లలు వచ్చేందుకు సరైన మార్గం లేదని తెలుసుకున్నటువంటి ఉపాధ్యాయుడు ఆ పిల్లల రాక కోసం ఏకంగా ఒక చిన్నపాటి వారధిని నిర్మించి ఆ పిల్లల చదువు కోసం, అలాగే స్కూల్ని అభివృద్ధి చేయడం కోసం కూడా ఎంతో తపన పడుతూ ఆ బ్రిడ్జి నిర్మించారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఏ విధంగా ఉంది, ఆ నియోజకవర్గం ఎక్కడ ఉంది, ఆ పాఠశాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. కాకినాడ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఎంతో ఫేమస్గా చెప్పుకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నాం. ఆ నియోజకవర్గం అయితే ఒక పార్టీ అధ్యక్షులే ఇక్కడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే గతంలో పాలకులు ఎవరు కూడా ఈ యొక్క స్కూల్ని గతంలో ఏదైతే గత ప్రభుత్వాలు కూడా నాడు నేడుల్లో కూడా ఈ స్కూల్లో పిల్లలు లేకపోవడంతో స్కూల్కు అభివృద్ధికి అయితే నోచుకోలేకపోవడంతోనే ప్రధానంగా స్కూల్కి సంబంధించినటువంటి అభివృద్ధి అయితే కుంటుపడింది. అలాగే ప్రధానంగా ఇక్కడ ఈ స్కూల్ అయితే దాదాపుగా 700 మంది జనాభా, అలాగే 650 పైగా ఓటింగ్ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆ స్కూల్కి అయితే ప్రధానంగా వెళ్ళేందుకు మార్గం లేకపోవడంతోనే ఎటు వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఇక్కడ చిన్నపాటి ఒక ఏరు దాటాలి. ఆ ఏరు దాటి మనం అవతలకు వెళ్ళి ఆ స్కూల్ పిల్లలు చదువుకుని మళ్ళీ తిరిగి రావాలి. గతంలో ఈ యొక్క ఏరు దాటే క్రమంలోనే ఒక మాస్టర్ ఉపాధ్యాయులతో పాటు ఒక వాలంటరీ ఎవరైతే ఉన్నారో వాలంటరీ కూడా ఈ కాలువలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా భయపడి ఈ యొక్క ఏరు దాటి వెళ్ళి చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయని, అలాగే ప్రధానంగా ఇప్పుడైతే కొత్తగా విద్యా సంవత్సరం మొదలైంది, ఉపాధ్యాయులు కూడా మారారు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నది. కానీ గతంలో ఎంతోమంది ఒక 100 మంది పిల్లలతో కలకల్లాడుతున్నటువంటి ఈ యొక్క స్కూలు ఇప్పుడు ఏ విధంగానూ కూడా దారి లేకపోవడంతోనే పిల్లలు కూడా వచ్చేందుకు కూడా నిరాకరించి ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం స్కూల్కి వెళ్ళేటువంటి దారి మార్గం ఇదే. ఆ కాలువ దాటాలంటే మనం చూడొచ్చు, ఇది ఇటుపాటి ఈ కాలువ మనం దాటి అవతలకు వెళ్ళాలి. అవతలకు వెళ్తే ఆ స్కూల్ కూడా చూపిస్తాం, ఆ నియోజకవర్గం, ఆ ఊరు పేరు కూడా అన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మనం చూడొచ్చు, ఇదే ఆ బ్రిడ్జ్. మనం చూస్తే ఈ చిన్నపాటి బ్రిడ్జ్ మనం ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ ఉపాధ్యాయులు అయితే ఈ బ్రిడ్జిని అయితే నిర్మాణం చేపట్టారు. మనం చూడొచ్చు, ఈ చిన్నపాటి బ్రిడ్జ్ ఏ విధంగా అక్కడ నిర్మించారో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ బ్రిడ్జిని చూడొచ్చు. ఈ కాలువను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కాలువ గతంలో ఒక ఉపాధ్యాయులు ఈ ఏరు అత్యంతగా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఈ కిందన ఉన్నటువంటి చూడొచ్చు, కింద ఒక ఏదైతే రైల్వేకి సంబంధించినటువంటి కమ్మి కనిపిస్తుంది, ఆ బద్ది మీద నడుచుకుంటూ వచ్చి ఇది దాటే క్రమంలోనే ఏరు ఉధృతంగా ప్రవహించి ఇక్కడి నుంచి కొట్టుకుపోయి మృత్యువాత పడినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అయితే ఇటువంటి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే వాళ్ళు ఈ దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతారు. కానీ మనం చూడొచ్చు, ఇప్పుడైతే కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు అయితే తన సొంత డబ్బులతోనే ఇప్పుడు
కొంచెం ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్ని అయితే హైట్ లేపారు. హైట్ లేపడమే కాకుండా ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం అయితే నిర్మాణ దశలో ఉంది. దీన్ని సొంత డబ్బులతోనే ఉపాధ్యాయులు అంటే వాళ్ళ ఇక్కడ స్కూల్ స్ట్రెంత్ బాగా తక్కువగా ఉన్న నేపథ్యంలోనే పిల్లలు వచ్చేందుకు నిరాకరించారు. తల్లిదండ్రులు కూడా పంపేందుకు కూడా నిరాకరించారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళని అడిగి బ్రిడ్జి నిర్మాణం ఇదిగా కాలువ దాటేందుకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ చిన్నపాటి బ్రిడ్జిని అయితే నిర్మించేందుకు ఆ ఉపాధ్యాయుడు కంకణం కట్టుకున్నారు. తన సొంత డబ్బులతోని ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన ప్రాంతం నుంచి మనం బ్రిడ్జి మీద నుంచి వచ్చాం. బ్రిడ్జి నుంచి ఇలా ఇటుగా వస్తే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి స్కూలు ఆవరణం మనకు కనపడుతుంది. ఇదే స్కూల్ ఆవరణం మనకి కనిపిస్తున్నటువంటి ప్రాంతం. ఓ పక్కన రైల్వే లైన్ కూడా ఉంది. ఎంతో మారుమూల గ్రామం అని అందరూ అనుకుంటారు, కానీ కాకినాడ సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం. అలాగే ప్రధానంగా ఒక పార్టీ అధ్యక్షుడు ఎంతో సినీ నటుడుగా ఉంటూ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రధానంగా ఇక్కడి నుంచి మొదటిసారిగా గెలుపొంది తన కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పవచ్చు. ప్రస్తుతం స్కూలు దయనీయ పరిస్థితి చూడొచ్చు. ఇది స్కూలు ఆవరణంలో ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి చిన్నపాటి స్కూలు చూడొచ్చు. అదే స్కూలు, ఇదే ప్రాథమిక పాఠశాల 1 నుంచి 5 వరకు కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పిల్లలు ఇప్పుడు ప్రధానంగా ఇందులో తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇది గతంలో పాలకులు ఎవరు కూడా ఈ స్కూల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు మారారు, కానీ ఎవరు కూడా ఈ స్కూల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నాడు నేడుకు సంబంధించినటువంటి నిధులు కూడా ఈ స్కూలుకు కేటాయించకపోవడంతో ఈ స్కూల్ అయితే నిరుపయోగంగా ఉంది. ప్రస్తుతం ఈ స్కూలు ఎక్కడ ఉంది, అలాగే ఈ స్కూల్కి సంబంధించినటువంటి అక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎందుకు ఇక్కడికి స్కూల్కి రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మరిన్ని విషయాలు లోపల ఉపాధ్యాయులతో పాటు పిల్లలతో పాటు అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పుకున్నటువంటి పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాల వద్దకు అయితే చేరుకున్నాం. పాఠశాల ప్రధానంగా ఏదైతే కాకినాడ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లపోలు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క పాఠశాల, గొల్లపోలు శివారులో ఉన్నటువంటి ఏదైతే సూరంపేట సంబంధించినటువంటి గ్రామం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్గా కూడా చెప్పుకొస్తారు. గతంలో ఎన్నాళ్ళ నుంచో ఈ యొక్క స్కూల్ని అయితే ఇక్కడ పిల్లలుగా ఏదైతే ఇక్కడ సూరంపేటలో సాధారణంగా మొత్తం 600 నుంచి 700 వరకు కూడా జనాభా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్గా ఎన్నాళ్ళ నుంచి కూడా కేటాయించినప్పటికీ ఇక్కడ సరైన మార్గం లేకపోవడంతోనే పిల్లలందరూ కూడా చదువుకు రావాలంటేనే భయం. ఎంతోమంది ఉపాధ్యాయులు మనం చూసినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి మార్గాన్ని వాళ్ళు వస్తూ కూడా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులను కూడా గతంలో ఉందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు స్కూల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే ఈ యొక్క పాఠశాల కంటే సాధారణంగా ప్రభుత్వం చేయవలసిన పనిని ఒక పంతులు చేసి అక్కడ ప్రధానంగా పిల్లలు ఏదైతే ఆబ్సెంట్ అవుతున్నారు, దారి మార్గం లేకుండా స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ యొక్క విషయాన్ని అయితే గ్రహించారు. ఆయన కొత్తగా వచ్చిన నేపథ్యంలోనే ఎవరైతే మాస్టర్ ఉన్నారో అనిశెట్టి సీతారామరాజు మాస్టారు, ఆయన అయితే ఈ యొక్క పిల్లల కోసం ఏం చేయాలని ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక వారధిని అయితే నిర్మించి, చిన్నపాటి వారధిని నిర్మించి పిల్లలు వస్తారనే నమ్మకంతో ఆ యొక్క వారధిని కూడా నిర్మించారు. ప్రస్తుతం స్కూల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మనం చూస్తే ఇది ఆ స్కూలు ఏదైతే ఉందో శ్రీ కొప్పుల కేవలానంద అచ్చియమ్మ మెమోరియల్, అలాగే మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సూరంపేట గొల్లప్రోలు. ఇది గొల్లప్రోలు ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు మండలం, ఇది గొల్లప్రోలు మండల పంచాయతీలోని ఈ యొక్క స్కూల్ అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి కేవలం అంటే దీనికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం, అలాగే ఇది ఏదైతే మనం చూస్తే స్కూల్ ఆవరణం కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇదే ఆ స్కూలు ఏదైతే ప్రాథమిక పాఠశాలగా చెప్పుకొస్తున్నటువంటి ఈ సూరంపేట సంబంధించిన స్కూలు. ఈ యొక్క ఆవరణం కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఆవరణ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసే ప్రయత్నం. ఇప్పుడే ఇవన్నీ కూడా
ఆయన ఇటీవల స్కూల్ అయిన నేపథ్యంలోనే ఈ యొక్క చూస్తే ఆయన కొత్తగా వచ్చిన నేపథ్యంలో చూసి ఒక్కసారిగా అవ్వకవారు. ఈ పరిసరాలన్నీ కూడా బాగు చేయాలి, ఇవన్నీ చేస్తే విద్యార్థులు కూడా తల్లిదండ్రులు కూడా వస్తారు, తల్లిదండ్రులు ఆ పిల్లలను పంపిస్తారని మాట ఇచ్చిన నేపథ్యంలోనే అతను ఈ విధంగా చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్ళి నిజంగా ఎంతమంది పిల్లలు ఉన్నారో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి స్కూల్కి మనం ఎంటర్ అవుతున్నాం, లోపలికి అయితే వస్తాం. స్కూల్లో పరిస్థితి చూస్తే ఈ స్కూల్లో టీచర్తో పాటు అలాగే ఇద్దరు ఆయాలు కూడా ఉన్నారు. ఆయాలతో పాటు మనకి స్కూల్ ఇప్పుడైతే ఇందులో 5గురు ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు కూడా క్లాసులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ మనకు చూస్తున్నటువంటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇవి పిల్లలు 3 పిల్లలు, అంటే మొత్తం 5గురు అన్నప్పటికీ స్కూల్ స్ట్రెంత్ అప్పటికే తక్కువ అయినప్పటికీ ఇంకో మరి ఇద్దరు కూడా ఆబ్సెంట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ ఆయనే, మనం చూస్తున్నటువంటి మాస్టరు ఆయనే అనిశెట్టి సీతారామరాజు మాస్టారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఏంటి ఈ స్కూల్కి మేము ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా బ్రిడ్జ్ చేశారు. ఇప్పుడు ఈ స్కూల్కి చూస్తే అన్నీ కూడా ఈ వాతావరణం ఎలా అనిపిస్తుంది? ఈ స్కూల్ బ్రిడ్జ్ కోసం ఎవరు వేశారండి ఇది? సార్ నమస్కారం సార్, నా పేరు సీతారామరాజు. నేను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని. నేను అదేవిధంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శిని. మరి ఈ పాఠశాలకి నేను 14వ తారీఖున ఈ పాఠశాల ట్రాన్స్ఫర్స్లో భాగంగా రావడం జరిగింది. 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఛార్జ్ తీసుకునేటప్పటికి 2 పిల్లలు ఇక్కడ ఉండడం జరిగింది. మరి ఏదైతే 2 పిల్లలు ఉన్నారో ఈ పిల్లలు కానీ యాక్చువల్గా నేను సూరంపేట ఊళ్ళోకి వెళ్ళి పిల్లల గురించి నేను జాయినింగ్కి తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక్కటే మాట చెప్పారు. ఏంటంటే ఆ స్కూల్కి రహదారి సరిగా లేదు, ఆ దారి మార్గం కనుక సరిగా ఉంటే కనుక మరి పాఠశాలకు వచ్చే విధానం ఉంటుందని చెప్పి వాళ్ళు నిక్కర్చిగా చెప్పడం జరిగింది. నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని, అంటే ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద బ్రిడ్జినే నిర్మించారు. ఆ బ్రిడ్జ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది, కానీ ఊరికి సంబంధించి ఆ పెద్ద బ్రిడ్జిని నిర్మించారు. అయినప్పటికీ ఆ బ్రిడ్జ్ నుంచే మరి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ వేసినట్లయితే కనుక మన పాఠశాలకి ఎక్కువ మంది పిల్లలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావించడం జరిగింది. యాప్టేషన్ అయితే మాత్రం ఒక 50 మంది పిల్లల వరకు యాప్టేషన్ అయితే ఉంది, కానీ దారి మార్గం ఒక్కటే సరిగా లేకపోవడం వల్ల పిల్లలు రావట్లేదని మాత్రం గమనించడం జరిగింది. కాబట్టి దానికోసం నేను ప్రయత్నం చేశాను. ఏంటంటే పిల్లలు తక్కువగా ఉండడం వల్ల నాడు నేడులో కూడా ఇది సెలెక్ట్ కాబడలేదు. 2 పిల్లలు, గతంలో 4 పిల్లలు ఉండేవారు, 2 పిల్లలు వేరే 5th కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా వెళ్ళిపోవడంతో 2 పిల్లలే మిగిలారు. వీళ్ళని ఏదేమైనప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి యాప్టేషన్లో చాలా నిరుపేదలు ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి వేరువేరు చిన్న చిన్న పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. నేను ఇది ముఖ్యంగా గమనించడం జరిగింది. మరి ఈ దారి వేస్తే కనుక మీరు పిల్లల్ని జాయిన్ చేస్తారంటే వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో ఈ పాఠశాలకి నేను మాకు దారి మార్గం కరెక్ట్గా ఉంటే కనుక పాఠశాలకు పంపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఇంకా లేట్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను సొంత నిధులతో మరి ఈ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అంటే మనకి మీరు వచ్చేటప్పటికి ఈ పరిసరాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? చాలా నిజంగా అయితే మా పిల్లల్ని అయితే నేను జాయిన్ చేయలేనండి, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి వాళ్ళని ఇది ఏవి కూడా సక్రమంగా లేకుండా వాళ్ళని జాయిన్ చేయమండం కూడా కరెక్ట్ కాదనిపించింది. కాబట్టి నేను సొంత నిధులతో నేను వాళ్ళకి ఆ భరోసా కల్పించి మా పాఠశాలకి ఈ ఏర్పాట్లు చేసిన తర్వాత నేను కూడా తదుపరి వీళ్ళకి చదువు కూడా నేను భరోసా ఇస్తున్నానని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి జాయిన్ చేయడానికి అయితే మాత్రం చాలా సుముఖంగా ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీరు ఈ పిల్లలు 1 నుంచి 5 వరకు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏ క్లాస్ మాత్రం మీ దగ్గర ఉన్నారు? ఇప్పుడు 1వ తరగతి ఒక పాప ఉందండి, 2వ తరగతి 2, 3వ తరగతి లేదండి, 4వ తరగతి ఒక అమ్మాయి ఉంది, 4వ తరగతి ఒక అబ్బాయి, 5వ తరగతి ఒక అమ్మాయి ఉందండి. అంటే మొత్తం ఎంతమంది జనాభా ఈ సూరంపేటలోనే ఎంతమంది జనాభా ఉన్నారు? వాళ్ళ జనాభా సంబంధించినట్టే పిల్లల్ని మీరు వెళ్ళి మాట్లాడారు అంటున్నారు. మరి కమిట్మెంట్ ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళు దారి మార్గం ఒక్కటే వాళ్ళు చెప్పారండి. ఎంతమంది జనాభా? వీళ్ళ ఒక సుమారుగా 700 మంది జనాభా ఉంటారండి. 700 పైగానే ఉన్నారు. నాకు తెలిసి ఈరోజు తెలిసింది ఏంటంటే 650 ఓటింగ్ ఉందని తెలిసిందండి. 650 మంది పైగా ఓటింగ్ ఉంది. అంటే దాన్ని బట్టి జనాభా ఒక 1000 మంది, 800 మంది, 900 మంది వరకు ఉండొచ్చు. అంటే ఇక్కడికి రావడానికంటే మొన్నటి వరకు మరి ఎలా వచ్చేవారు? అంటే మనకు చూస్తున్నటువంటి మార్గం మీద అది ప్రమాదకరంగా, అంటే ఇప్పుడు ఏదో బ్రిడ్జ్ నిర్మాణం చేశారు కాబట్టి బాణం రావడానికి బాగుంది. గతంలో ఏ విధంగా ఉండేది? మీరు ఇప్పుడు ఇక్కడికి ఏ విధంగా వస్తున్నారు? గతంలో మనకి రైల్వేకి సంబంధించినటువంటి స్థలం దీనికి ఆనుకుని ఉందండి. అది చాలా బాడీ బందతో ఉండేది. దానిలోనే ఆ బాడీతో చాలా బండ్లు కూడా దిగబడిపోయి బండి ఆ చివరన ఆపి
మేము నడుచుకుని వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇక్కడికి వచ్చి కాళ్ళు కడుక్కునేవాళ్ళం. అంత బాడీ బందతో ఉండేది. నెక్స్ట్ అదేవిధంగా గతంలో దీనికైతే కలవట్టు అయితే ఉండేదండి. చిన్న కాలిబాటలాగా ఉండేది. ఆ కాలిబాట గతంలో ఎప్పటి నుంచో ఉండడం వల్ల అది కూలిపోయిందని విన్నాను. దాని స్థానం నేను కొత్తగా ఈ బాట ఆల్రెడీ గతంలో ఉండేదట. అది దానివల్ల ఆ బాట మీద కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయని విన్నాను. అంటే గతంలో ఉపాధ్యాయులు కూడా వస్తూ ఇటు ప్రమాదానికి గురవి ప్రాణాలు కూడా కోల్పోయారు. నిజమే. ఒక మాస్టర్ నాకు తెలిసి మా చిన్నప్పుడు అండి అది ఒక మాస్టరు ఒక వాలంటీర్ విద్యా వాలంటీర్ ఇద్దరు కూడా మరి ఆ కాలిబాట సరిగా లేకపోవడంలో కొట్టుకుని పోయారండి వరదలో. దాన్ని ఇప్పుడు హైట్ చేసి ఆ ఇబ్బంది లేకుండా మన వరద ఇబ్బంది ఏమి లేకుండా మరి హైట్ ఎక్కువ పెంచడం జరిగింది. దానివల్ల ఏంటంటే నాకు తెలిసి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీ స్వస్థలం ఎక్కడండి మొత్తం మీద? సార్ గోల్పురం. మరి బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు పిల్లల కోసం. వాళ్ళ అబ్సెంట్ ఎక్కువ అవుతుంది, పిల్లలు ఎక్కువగా వస్తారని ఉద్దేశంతో మీరు పెట్టానన్నారు. మరి దీనికి వాళ్ళంతా వచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళకి ఖచ్చితంగా హామీ ఇచ్చారండి. నేనైతే ఆశావాదంతోనే ఉన్నాను. నాకు తెలిసి ఒక ఫస్ట్ క్లాస్ పిల్లలు అయితే ఇప్పుడు జాయిన్ అవ్వడానికి సుముఖంగా ఉన్నారు. కొంతమంది అయితే పిల్లలు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ కొంతమంది ఎక్కడి నుంచి వెహికల్ వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంది. వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా విద్యా సంవత్సరానికి మాత్రం నాకు తెలిసి ఇంకొక పోస్ట్ వచ్చేలాగా మాత్రం నేను ట్రై చేస్తాను. నాతో పాటు ఇంకో పోస్ట్ వచ్చే విధంగా. ఈ స్కూల్ మరి ఆ పరిసరాలు ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో స్కూల్ ఉంది? ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా బంగ్లాలా కనబడుతుంది, పాడుబడ్డ బంగ్లాలా. ఏది మరి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా నాకు ఉన్నంత మేరకు ఇప్పుడు ప్యాచ్ వర్క్ అంతా కూడా నేను సొంత నిధులతోనే చేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి చుట్టూ కూడా తుప్పలు అదేవిధంగా మొక్కలతో ఏదో ఒక అడవిలాగా ఉండేది. మరి ప్రొక్లైనర్తో అవన్నీ కూడా చదువు చేయించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి తుప్పలన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ గడ్డి అది కూడా పాములు అవి రాకుండా గడ్డి అది తీయిస్తూ ఉన్నాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి మెయింటెనెన్స్ గంట కూడా ఒక 5,000 ఎంతో వస్తుందని తెలిసింది. అది ఏమాత్రం సరిపోదు ఈ స్కూల్కి అయితే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు మరి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఉంది స్కూల్. మరి అంటే మీరు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు చెప్తేనే కానీ మీరు ఏం అవ్వని పరిస్థితి. మరి ఈ విధంగా మీరు చేయడం ఇవన్నీ కూడా వాళ్ళు వేరేగా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా? యాక్చువల్గా ఏంటంటే అండి, ఇది గతంలో నాడు నేడు సంబంధించి పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 వీటిలో కూడా స్ట్రెంత్ తక్కువ ఉన్న కారణంగా ఇది సెలెక్ట్ కాబడలేదని. కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసి పిల్లలకి భరోసా కల్పిస్తే పిల్లలు వస్తారు తప్ప పిల్లలు వచ్చిన తర్వాత మనం దీన్ని బాగు చేయడం అన్నది అవన పని. ఎందుకంటే ఇది బాగు చేసి మొత్తం వాళ్ళకి భరోసా కల్పిస్తేనే పిల్లలు వస్తారు. నేను ఆ భరోసా కల్పించాలనుకున్నాను. ఆ భరోసా కల్పించాలనుకుని మరి అదేవిధంగా నాడు నేడులో ఫస్ట్ పేజ్లో కానీ సెకండ్ పేజ్లో కానీ గతంలో ట్రై చేసినట్టుగా తెలిసింది. అది పిల్లల స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల అది సెలెక్ట్ కాబడలేదు. కాబట్టి ఖచ్చితంగా మరి దీనికి మార్గం ఏంటంటే ఈ పాఠశాలకి యాప్టేషన్ ఉందండి. యాప్టేషన్ ఉంది. ఖచ్చితంగా మన ఈ సౌకర్యాలు మనం కల్పిస్తే కనుక పిల్లలు వస్తారు, తర్వాత ఆటోమేటిక్గా సౌకర్యాలు వస్తాయి. మరి పిల్లలు లేకుండా గవర్నమెంట్ ఇవ్వదు. మరి ఇక్కడ మళ్ళీ ఇద్దరు ఆయాలు కూడా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు మొత్తం ఈ బాత్రూమ్లు క్లీనింగ్ కానీ, తర్వాత నెక్స్ట్ అదేవిధంగా పాఠశాల క్లీనింగ్, తర్వాత ఈ పక్కనే పిల్లలకి భోజనం అది ఇక్కడే వండుతారు. యాక్చువల్గా ఈ స్కూల్కి ఉన్నటువంటి ఇదేంటంటే బయట నుంచి అన్ని పాఠశాలకి ట్రస్ట్ నుంచి భోజనం వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తక్కువ స్ట్రెంత్కి అక్కడి నుంచి నేను భోజనం ఇవ్వలేనని చెప్తుంటే మేమే సొంతంగా వండిస్తున్నాం. ఇక్కడ వండిస్తున్నాం. వాళ్ళ ఇద్దరి కోసం భోజనం అది వండించి సొంతంగా చాలా నీట్గా చక్కగా తింటారండి. ఇంటికాడ చాలా చక్కగా వండుతారు మా ఆయమ్మ వాళ్ళు. వాళ్ళు చక్కగా నీట్గా తింటారు. అదేవిధంగా చాలా ఆయమ్మ వాళ్ళు శుభ్రంగా ఉంచుతారండి పాఠశాల. ఇప్పుడు మరి 5 మీకు స్ట్రెంత్ చూస్తే 5 అంటున్నారు. ఇప్పుడు కేవలం 3 కనపడుతున్నారు. 4 సార్, 4 ఉన్నారండి. ఒక పాప ఆబ్సెంట్ అండి. ఓకే. మరి బ్రిడ్జ్ ఇంకా ఎన్నెల్లో పడుతుంది అంటారు? ఇప్పుడు చూసాం కింద అంతా స్లాబ్ అంతా వేసారు అండి. ఇప్పుడు దానికి పక్కనే గోడ ఒకటి కట్టడం జరుగుతూ ఉందండి. ఆ గోడ రేపు నుంచి మొదలు పెడతారండి. అది అంటే సెక్యూరిటీకి గోడ టేపు కూడా కట్టడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా వాళ్ళ దృష్టికి కానీ ఇది ఎవరో కూడా స్థానికంగా గ్రామస్తులు తీసుకెళ్లేదంటారా? యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకి చెప్పడం జరిగిందండి. వాళ్ళు ఏదేమైనా పిల్లలు తక్కువ అన్న మాట చెప్పారండి. పాఠశాలలో పిల్లలు తక్కువ అనే మాట చెప్పారు. మరి మీకు తప్పినా ఏదేమైనా మీరు ఇక్కడ స్కూల్కి రావడం, పిల్లలు చదువు చెప్పడం అనేది చేయాలి. కానీ మీరు ఆ విధంగా చేయకుండా వాళ్ళకి ఎక్కువ మంది స్ట్రెంత్ పెంచడం కోసం ఈ బ్రిడ్జ్ చేస్తున్నారండి. అవును సార్. అంటే మనకి
నిజంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు ఇద్దరితో ముగ్గురితో పాఠం ఎప్పుడు చెప్పలేదు నేను. ఎప్పుడు కూడా ఒక 40 మంది 50 మంది 30 మంది ఆ రేంజ్లో పాఠం చెప్పాను. ఇద్దరు పిల్లలు అంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అంతకుముందు ఎక్కడ చేశారు మీరు? ఇప్పుడు సొరపురంలోనే మెయిన్ పాఠశాలలో పనిచేశానండి. అక్కడ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ సుమారుగా 214 250 మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో పనిచేశాను. గతంలో వజ్రకోటలో పనిచేశాను. అక్కడ కూడా స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. కాబట్టి ఏదేమైనప్పటికీ పిల్లలు తక్కువగా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు. కానీ క్యాచ్మెంట్ ఏరియా ఉందండి అక్కడ. ఒక 50 మంది పైగా ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా ఉంది. మరి దానికి సౌకర్యాలు మనకు కల్పిస్తే వస్తారని అనిపించింది. నాడు నేడు దాంట్లో అంటే స్ట్రెంత్ లేకపోవడంతోనే దీనికి నాడు నేడుకు సంబంధించిన నిధులన్నీ కూడా కేటాయించలేదని కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఇప్పుడైతే ఇది ఇంకా వాళ్ళు ఏదైతే పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు ఇంకా వస్తారని భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఆ బాట వేసేందుకు కూడా ఇప్పుడంతా కూడా స్కూల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సీతారామరాజు అయితే ఇప్పుడు మొత్తం అక్కడంతా కూడా నిర్మాణం అయితే చేపడుతున్నారు. పిల్లలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తే ఇక్కడ పిల్లలు 3 ఉన్నారు, అంటే 4 ఉన్నారు మొత్తం. ఒకరు ఆబ్సెంట్ అయ్యారు. అమ్మ ఇక్కడ స్కూల్కి ఎలా వస్తున్నాను? ఇక్కడికి నేను స్కూల్కి ఈ దాని నుంచి వస్తాం. సార్ వచ్చాక బిజ్జి దారి గట్ట వేయించారు సార్. ముందు ఇవన్నీ చుట్టూరు తప్పులు సార్. అప్పుడు పాములు గట్ట వచ్చేసి సార్. కానీ ఇప్పుడు ఈ సార్ వచ్చాక ఇవన్నీ క్లీన్గా చేయించారు సార్. ఎస్ సార్. ఎలా ఇప్పుడు ఒకవేళ వర్షం వస్తే ఎలా ఇప్పుడు ఈ బ్రిడ్జి కొత్తగా వేస్తున్నారు, దాని నుండి రావడానికి బాగుంటుంది సార్. బాగుంటుంది సార్. క్లాసులు ఎలా ఉన్నాయి? క్లాసులో మరి ఎంతమంది వస్తున్నారు? నీతో పాటు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 5 సార్. 5. ఎలా ఉన్నాయి లెసన్స్? సార్ ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు సార్. నీకు స్కూల్ నుంచి మరి మొత్తం కిట్లు ఇప్పుడు ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినాయి? ఎస్ సార్. ఏమేమి వచ్చాయి గవర్నమెంట్ నుంచి? బుక్స్, బ్యాగులు, షూ, బెల్ట్లు గట్ట, యూనిఫామ్ గట్ట వచ్చినాయి సార్. అన్నీ వచ్చాయా? ఎస్ సార్. నీకు తల్లికి వందనం పడిందా? ఎస్ సార్. పడిందా? ఎస్ సార్. ఇంకేంటి ఎలా ఉంటే బాగుంటుంది? ఇంకా స్కూల్ ఇంకా ఎలా అయితే బాగుంటుందని నువ్వు భావిస్తున్నావు? ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుంటుంది సార్. ఉన్నారా మీ ఊర్లో? ఉన్నారా? మీది ఏ ఊరు వస్తున్నాను? మా సూరంపేట సార్. ఉన్నారా పిల్లలు? ఉన్నారా? ఎస్ సార్ ఉన్నారు సార్. ఎందుకు రావడం లేదు? వాళ్ళంతా ఎందుకు రావడం లేదు స్కూల్కి? దారి బాగాలేదని వస్తలేదు సార్. ఈసారి మాస్టర్ బ్రిడ్జ్ చేయించారు, మరి వస్తారని చెప్పేసి అడుగుతున్నావా? చెప్పిందా ఎవరికన్నా? ఎస్ సార్ వస్తారంటే సార్. వస్తారన్నారా? ఎస్ సార్. మరి నువ్వు ఒక్కదాని ఇంత దూరం వచ్చి మీ 4 3 చదువుకుంటా మీకు భయం వేస్తలేదు దారి వచ్చింది ఇప్పుడు? నో సార్. లాస్ట్ ఇయర్ ఎవరు చెప్పారు మీకు? మాస్టర్ ఎవరు ఉన్నారు? అంతకుముందు టీచర్ ఎవరు మీకు? మాకు సార్ స్వరపరాణి గారు అన్న టీచర్ ఉన్నాను సార్. ఆ మేడం కూడా చేయించారు కానీ సార్ వరదకి అన్నీ కొట్టిపోయినాయి సార్. ఎస్ సార్. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇప్పుడు తెలుసా? ఎమ్మెల్యే గారు అండి పవన్ కళ్యాణ్ సార్. ఏం చెప్తావు ఆయనకి నువ్వు? మా దారి బాగా ఉండాలి, మా స్కూల్లో ఎక్కువ పిల్లలు ఉండాలని చెప్తాను సార్. ఆయన కోరుకుంటావా? ఎప్పుడైనా అడిగా వచ్చారు ఆయన? ఇక్కడికి ఎప్పుడు రాలేదు సార్. చూస్తున్నాం ఇక్కడ మరొక బాబు ఉన్నాడు, మాట్లాడదాం. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్ సార్. 5th క్లాసా? ఏంటి మీ స్కూల్ పేరు? ఏం పేరు? ఏంటి స్కూల్ ఏంటిది? ఎంపీపీఎస్ స్కూల్, ఎస్పీ గొల్లప్రోలు. ఎస్ సార్. ఏ క్లాస్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎలా చెప్తున్నారు ఈ స్కూల్? మీకు దారి ఎలా రావడానికి ఎలా ఉంది? బాగుంది సార్. పర్వాలేదు సార్. ఎలా పర్లేదు? అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు ఇలా వరదల్లోనే గట్ట వచ్చాం సార్. అప్పుడు సడన్గా వరద వస్తే సార్ అలా వెళ్ళాం సార్. ఇంత లోతు బాళ్ళు గట్ట వచ్చేసి సార్. అప్పటికంటే ఇప్పుడే బాగుంది సార్ ఇలా దారి వేయించడం వల్ల సార్. ఎవరు వేయించారు? సార్. బ్రిడ్జ్ చేస్తే మీకు ఎక్కువ మంది పిల్లలు మీ ఫ్రెండ్స్ ఇంకా వస్తానంటున్నారా? వస్తానంటున్నారు సార్. వస్తానంటున్నారా? మొన్న వెళ్ళి చాలా మందిని అడిగాం సార్, వస్తానంటున్నారు సార్. నువ్వు కూడా అడిగావా? మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మని గట్ట అడిగితే దారి వల్లే దారి బాగుంటే వచ్చేస్తామన్నారు సార్. దారి బాగుందా? మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు సార్. ఆయనకు ఏం చెప్తాను? నువ్వు ఏం చెప్తానుకున్నాక స్కూల్ బాగా చేయాలనుకున్నా? బాగా చేయాలి, ఎక్కువ పిల్లలు జాయిన్ అవ్వాలి, దారి కూడా బాగుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అంతకుముందు సంవత్సరం నువ్వు వచ్చావు స్కూల్కి? ఎందుకు? ఎస్ సార్ వచ్చాను సార్. చాలా మంది 15 మంది 30 మంది ఉండేవారు సార్. అలా గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నారు సార్. మా మేడం గారు ఎంత బెత్తమాలినా ఫస్ట్ స్వరూపరాణి గారు ఉన్నప్పుడు అలా బెత్తమాలినా ఎంతన్నా ఈ స్కూల్లో జాయిన్ చేసేవారు కాదు సార్. దారి బాగాలేదని అక్కడే జాయిన్ చేసేవారు సార్. నీ పేరేం పేరు? రామకృష్ణ.
ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్ సార్. 4th క్లాసా? ఏంటి ఎలా ఉంది ఇక్కడ స్కూల్? మరి ఏంటి దారి బాగోలేదు, ఎలా వస్తున్నావు రోజుని? రోజు ఇటువైపు నుంచి వస్తున్నాను సార్. మరి వర్షం వచ్చి నీళ్ళు వచ్చేస్తే ఎలా వస్తావు? బ్రిడ్జి కట్టేస్తున్నారు సార్, అటువైపు నుంచి వెళ్ళిపో. ఎవరు టీచర్ బ్రిడ్జ్? సార్ సారా? మరి అంతకుముందు ఇలా రావడానికి ఉండేదా మీకు? నోట్స్. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నా? స్కూల్ ఇంకా ఎక్కువ మంది రావాలంటే ఏం చేయాలి? మీ ఫ్రెండ్స్ని ఇంకా రమ్మంటున్నావు, ఈ స్కూల్కి రావాలి, ఇక్కడ చదువుకుందారంటే అని అన్నావా? ఎస్ సార్. రమ్మన్నావా? ఎస్. ఇది పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు అయితే ప్రస్తుతం 3 ఉన్నారు. 3 అభిప్రాయం కూడా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి సూరంపేట సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులు కూడా మాట్లాడడం జరిగింది. స్కూల్కి పంపించండి అంటే దారి మార్గం లేకపోవడంతోనే పంపించడానికి ఇబ్బందిగా ఉందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఇంకా స్కూల్ ఇంకా డెవలప్ చేసి దీనికి మంచి నిధులు కేటాయిస్తే, ఇంకా డెవలప్ చేస్తే ఇంకా ఎక్కువ మంది అంటే 50 మంది పిల్లల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటువంటి సౌకర్యం దారి మార్గం లేకపోవడంతోనే ఇబ్బందులు పడతామని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లిదండ్రులు ఇక్కడ కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడ్డారు గతంలో ఈ స్కూలు మనం చూడొచ్చు, స్కూలు వాతావరణం ఏ విధంగా ఉందో ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. ఇవన్నీ కూడా చూస్తుంటే గతంలో చాలా పిల్లలకైతే ఇక్కడ పాఠాలు నేర్పించేందుకు కూడా ఎంతోమంది గతంలో ఉన్న టీచర్తో పాటు ఇప్పుడున్న టీచర్ కూడా ఎంతో ప్రయాసపడినప్పటికీ కానీ పిల్లల సంఖ్య అయితే రావడం తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మా విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పమ్మా, ఈ గ్రామంలో ఎన్నాళ్ళ నుంచి ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఈ స్కూల్ ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది? స్కూల్లో అయితే అండి చాలా రోజులు బట్టి ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ పెట్టిన కానీ ఫస్ట్ అయితే స్కూల్ ఉండేది కాదండి. తర్వాత చనిపోయిన మాస్టర్ గారే ఇక్కడ స్కూల్ కట్టారు. ఎవరు చనిపోయారు? ఒక మాస్టర్ చనిపోయారండి, వాలంటీర్. అతనే స్కూల్ ఇక్కడ కట్టించాడండి. రాంకోల్లో చెప్పేవారు ఫస్ట్. రాంకోల్లోనే భోజనం గట్ట పెట్టి తర్వాత స్కూల్ కట్టించారు. కట్టించిన తర్వాత అతను చచ్చిపోయారండి. చాలామంది 4-5 సార్లు మేడం వచ్చారండి, ఎవరి వల్ల అవ్వలేదండి. అది అంటే పనులు రావడానికంటే వర్షం వచ్చినా నీరు మొత్తం వచ్చేద్దండి. దీంట్లో దిగబడిపోయేవారు. అది ఇళ్ళల్లో అంటే ఎవరి గుమ్మంలో చెప్తే వాళ్ళ గుమ్మంలో పెట్టేవారు బడి. టీచర్ గారు మేడం గారు అయితే అలా చేశారండి. పోయిన సంవత్సరం ఒక సారును వర్షం వచ్చిందంటే ఇందులోకి వచ్చేవారు కాదండి, ఎందుకంటే అందులో పడిపోయారని. ఎవరు ఇప్పుడు పడిపోయారు? ఏంటి ఎన్నాళ్ళ క్రితం అలా వస్తుంటే టీచర్లు పడిపోయారా? ఒక సారు నుండి ఒక వాలంటీర్ అండి, అందులో పడిపోయిన కాడి నుంచి ఇంక అటువైపు రావడం మానేశారండి. అప్పుడు ఇంకా గుమ్మంలో చెప్పేవారండి, ఎంఈఓ గారు వాళ్ళందరూ వచ్చేవారండి, విలేకరులు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక కొంత ఇక్కడే స్కూల్కనే కదండి మాకు కొంత ఇచ్చేస్తున్నారండి. ఏం చేస్తున్నారండి, వరద బాధితులను ఆదుకున్నారండి. తర్వాత ఏమో అన్నీ చేస్తున్నా ఉండాలి, పెద్ద బిజ్జి చేస్తున్నారండి. మాకైతే దారే లేదండి. ఈ పిల్లలే కదండి, చిన్నపిల్లలనే కాదు పెద్ద పిల్లలకు కూడా అండి. ఎవరైనా ఇల్లు అవతలకి వెళ్ళి బట్టలు మార్చుకునేవారు, ఇక్కడ వరకు నీరు వచ్చింది. ఇదే యాతన వచ్చిందండి. ఈ సంవత్సరం కొంచెం పడవ వేయించారు, అన్నీ చేశారండి. ఇప్పుడు పిల్లలకు కూడా మంచి భోజనం పెట్టిస్తున్నారండి, సన్న బియ్యం పంపించారండి, అన్నీ చేశారండి. అంటే మరి స్కూల్లో పిల్లలు మరి ఎందుకు చదువుకోవడం రావడం లేదు? రావడానికండి దారి తుప్పలు ఇవన్నీ అండి. ఇవన్నీ మనసారి ఈ సంవత్సరం చేయించారండి. ఇది కుక్కలే నెట్టి లాగించి అన్నీ చేయించారండి. ఇప్పుడు చూస్తున్నారు జనాలు. ఈ బ్రిడ్జి ఇప్పటి వరకునండి మరి అడవిలాగా ఉంటుంది కదండి. స్కూల్ అంటే ఉండడానికి ప్లేస్ అది చాలా బాగుంటుందండి. కానీ పిల్లలు 30 మంది పిల్లలు ఉండేవారండి ఇందులోని. అన్నీ బాగానండి. 5th క్లాస్ 6th వెళ్ళిపోవడం వల్ల అన్నీ జరిగాయండి. కానీ భయపడుతున్నారండి. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇంకా ఎక్కువ మంది వస్తారనుకుంటున్నారు? ఎక్కువ మంది అంటే అండి దీనికి ఉరుసుట్లు ప్రహారీ, దానికి ఇది దారి, స్కూల్ ఇచ్చేస్తే పిల్లలు జాయిన్ అవుతారు. ఇంటింటికి తీసుకెళ్ళి అడిగారండి, మాకు వచ్చారండి సార్లు, పిల్లలు పంపించండి అని. అంటే మరి ఏం చేస్తారండి, దారి లేకండి. ఇప్పుడు బ్రిడ్జి వేస్తున్నారు, మరి ఇంకా వస్తా అవకాశం ఉందంటారు? బ్రిడ్జి ఇప్పుడు వేసారండి, పిల్లలు అందులోకి జాయిన్ అయిపోయారు. బ్రిడ్జి వేసారు, ఇప్పుడు వస్తారని అనుకుంటున్నామండి. మరి పిల్లలకి మరి ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ బాగా చేస్తారు? ఫుడ్ అది బాగా చేస్తాను, నేనే ఇంట్లో వండుకున్నదండి. పిల్లలకి బియ్యం అయితే మంచి బియ్యం పంపించారండి ఈ సంవత్సరం, అన్నీ బాగానే ఇచ్చారు. ఇది పరిస్థితి. మనం చూస్తుంటే స్కూల్ని అయితే ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇక్కడ అన్నీ చూస్తుంటే అంటే గతంలో వరదలు వచ్చి ఈ విధంగా మొత్తం ఈ స్కూల్ మొత్తం అంతా కూడా మునిగిపోయిందని కూడా చెప్పుకొస్తున్నారు. చూడొచ్చు స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇవన్నీ కూడా మునిగిపోయిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు.
అవకాశం ఉంటుంది పిల్లలు గతంలో ఎంతమంది వచ్చేవారు? అప్పుడు 30 మంది వరకు మేము ఇక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు అండి 30 మంది 35 మంది ఉండేవారండి. అలాగే హై స్కూల్కి వెళ్ళి తగ్గిపోయారండి, దారి పోగాక రాలేదండి. ఇప్పుడు జాయిన్ అవుతా ఉన్నారండి, బిడ్ చేశారు కదండి, జాయిన్ అవుతాం. ఎవరు వేశారు? సార్ గారు వేశారండి. జాయిన్ అవుతామండి, వచ్చే సంవత్సరం జాయిన్ చేస్తామని చెప్పారండి. ఈ సంవత్సరం ఫీజులు అవి కడేసాం కదమ్మా, మరి పుస్తకాలు అవి తీసేసుకున్నాము అని చెప్పారండి. ఇప్పుడు ఇది ఇప్పుడు బ్రిడ్జ్ ఒకటి వేస్తున్నారు కదా, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తున్నారు, రెండు వేస్తే బాగుంటుంది, సరిపోద్దా? బాగా సరిపోద్దండి, మాకు దారి అలా రావడానికి బాగుంటుందండి. మరి ఇలా ఒక దారి ఉంది కదా, మరి అది ఇబ్బంది అయితే? ఇబ్బంది ఏంటంటే వాటర్ వచ్చేస్తుంది కదండి, మరి వాటర్ గురించి పడవ మీద గట్రా వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం అండి, లేకపోతే పడవ కూడా రాకపోతే అందులో దిగి వెళ్ళేవాళ్ళం అండి. సరే, అంతమంది పిల్లలు మరి ఎటువంటి ఇబ్బందులు పడి పిల్లలు స్కూల్కి రాకపోతే అండి అలా రాంకోలో గట్ట పెట్టేవారండి, ఎక్కువ వరదలో గట్ట వస్తే పెట్టేవారు. మునిగిపోద్దండి, పెట్టేవారండి మేడం గారు గట్ట ఉన్నప్పుడు. మరి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మీ తల్లిదండ్రులు అందరూ అతను వచ్చాక బాగుందండి బ్రిడ్జి అది అంటున్నారండి. మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాకండి మాకు బ్రిడ్జి వేస్తున్నారండి, దారి కూడా చూసారండి, మాకు వాటర్ అది పంపించాడండి. ఎండాకాలంలో కాలంలో వాటర్ బాగోలేదని పంపించారండి, బాగానే చూసారు. ఇది స్కూల్కి అన్ని సదుపాయాలు చేస్తేనే బాగుంటుందండి, జాయిన్ అవుతాను అన్నారండి. గత 30 సంవత్సరాలు పెట్టించి చాలా ఇబ్బందిగా బాధగా ఉందండి మాకు. ఇక్కడ వల్లపురం సూరంపేట అండి. ఏంటంటే ఇన్నాళ్ళు ఎవరు పట్టించు వచ్చి రావడం వెళ్ళిపోవడం తప్ప ఏం లేదండి. మంచినీళ్ళకి దారి ఇదే, మాకు స్కూల్కి వెళ్ళినా పిల్లలకి దారి ఇదే, మొత్తం ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఇదే దారి మొత్తం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక బ్రిడ్జి ఏర్పాటు చేశారు, స్కూల్కి ఏమో ఇంకో బ్రిడ్జి వేసారండి. ఆ బ్రిడ్జి అవుతుంది, అది ఇవి అవుతాయి. చాలామంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తారని అనుకుంటున్నామండి, అందరికి పంపిద్దాం మేము. ఈ దారి మళ్ళీ ఎన్నో చుట్లు ఆగిపోతుంది, వేస్తున్నారు, ఆగిపోతుంది, వస్తున్నారు, చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూడమండి రోజుని. ఒకళ్ళు తోరలు తిప్పమంటున్నారు, ఒకళ్ళు అలా తిప్పమంటున్నారు, ఒకళ్ళు ఎలా పెట్టమంటున్నారు. అదండి తొతకి ఇలా జరుగుతుంది. మరి మంచికి కూడా దారి లేదు మాకు. బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ బ్రిడ్జి అవుతుంది. అదండి పిల్లలు ఇప్పుడు స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు మానేశారు ఇక్కడ? మరి ఏదండి దారి ఏదండి, 300 మంది అనకూడదండి. అప్పుడు మాస్టర్ గారు చచ్చిపోయారు, టీచర్ గారు చచ్చిపోయారండి. అప్పుడు దారి లేక కాలపడిపోయి పిల్లలు, కొంతమంది పిల్లలు చాలామంది దెబ్బవేరు ఇక్కడ కాలం గురించి. అప్పుడు ఆ బ్రిడ్జి ఎత్తండి, స్కూల్కి వెళ్ళడానికి మాకు దేవిట్టి ఎంత పురాలు పడతామని మీరు చూస్తున్నారు కదా. అతను ఆటో మీద తీసుకెళ్ళాలి, పడవ మీద తీసుకెళ్ళాలి, వర్షం వస్తేనే దారి మీ దారి మా దారి చూస్తానా రోజు మీరు బోళ్ళ చుట్టూ వచ్చారు మీరు. అదండి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పవన్ కళ్యాణ్ వేస్తున్నారు, ఆ బ్రిడ్జ్ ఇంకా ఎవరు వేస్తున్నారు? ఇప్పుడు అది మాస్టర్ గారు అండి, మాస్టర్ గారు వేస్తున్నారండి దగ్గర ఉండి, అతనే వేసుకుంటారండి ఇప్పుడు ఆ బ్రిడ్జి. మరి పంపిద్దామని కానీ మరి అంటున్నాం, మాస్టర్ గారితో కూడా అది చెప్తున్నాడు మేము. అంటే ఆయన బాగా చెప్తాను, ఇంకా స్కూల్ ఇంకా డెవలప్మెంట్ చేస్తాను అన్నారు కదండి చెప్పి. అతను మొత్తం పిల్లలందరూ మార్చేస్తారండి, అందరూ మేము మార్చేస్తారండి ఉన్నవాళ్ళు. నాకు 3 పిల్లలు, నేను 3 పిల్లలు కూడా వేస్తానండి వచ్చేయండి. మేము అనుకుంటున్నాను వేస్తాం, చాలామంది మారుతారండి. దేవేట నాకు ఎన్ని పురాకులు సార్, బోల్డని పురాకులండి. చచ్చిపోతున్నాం, ఓ మనిషి ఉండి దేవుడు చూస్తుంది, ఎక్కడికి వెళ్ళక చేలోకి వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుంది. దేవేట నాకు మళ్ళీ సాయంత్రం చూసుకొని మళ్ళీ రావాల్సి వస్తుందండి చేలోకి. పూటపూటకి వెళ్ళి రాగలండి, ఆటో వెళ్దండి, ఓ బస్సు రాదండి. ఏం రాదని వెళ్తాండి పిల్లలు స్కూల్కి. ఇది వేస్తే అమ్మాయి ఉంటుందండి, నేషనల్ దైవాలు మాకు. అదండి గొల్లపురం పట్టణంలో ఒక వార్డు సార్, మాది 1వ వార్డు ఇది. అప్పటి నుంచి ఉన్నాం, 56 నుంచి ఉన్నాం సార్ ఇక్కడ. 1956 నుంచి ఇక్కడ ఉన్నాం. ఒక మారుమూల గ్రామంలో ఏజెన్సీలో ఉన్న వాళ్ళు కూడా దారికి కలిగే సార్. మాకెందుకు మా దౌర్దౌర్భాగ్యం ఏంటంటే మాకు అర్థం అవసరం సార్. 40 నుంచి ఒక కుళాయి లేదు, కరెంటు కూడా ఏదో కొద్దిగా మార్చారు ఇప్పుడు. ఇంత వగ్గించి ఇలా జరిగింది. ఈసారి దారి ఏర్పాటు చేయమంటే ఏదో మాకు ఏదో 2 నెలల పాటు దారి ఏర్పాటు చేయడం కూడా మార్గం అవుతలేదు సార్. ఇది దీనికల్లా ఇబ్బంది ఉంది. చిన్నపిల్లల్ని చదివించాలంటే మేము చదువులు మాన్పించేద్దాం అనుకుంటున్నాం సార్. అది గతంలో ఒకసారి 15 సంవత్సరాల క్రితం మేము చదువు మాన్పించేస్తామని కూడా మీడియా ద్వారా ఒకసారి పంపాం సార్. ఎందుకు చేద్దంటే సూలు ఇచ్చారు, సుఖం ఉంది. 2 టీచర్లు పోయారు, ఓ మాస్టర్, హెడ్ మాస్టర్, టీచరు పోయారు. ఆయాలు కూడా గాల్లో దీపంలా కట్టారు. ఆయాల నుంచి ఇవాళకి మా దౌర్భాగ్యంలో ఉంది సార్. ఇంకా ఎన్ని చెప్పుకున్నా మేము ఇదే సార్. ఇంకా ఇది వేసిన తర్వాత ఏదో మామూలుగా రైల్వే వాళ్ళు ఇబ్బంది ఉండే ఏదో రకంగా నడిచిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నామండి. ఇది కూడా ఆప్టింగ్గా ఇవాళ రేపు అంటున్నారు, ఆప్టింగ్గా జరుగుతుంది. ఇంతకు ఆప్టింగ్ జరుగుతున్నారు. నేనుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఇళ్ళ మీద పోతారు వాళ్ళు. ఒకవేళ అంటే కోపంగా అన్నాడు అంటారు, ఏమన్నా కంపెనీ వాడు ఏమన్నా ఊరుమయ్యాను ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ కడుతున్నానంటే ఈ ఊరంతా వేసేసి చేస్తారు. మా బతుకుదారికి దారి చేయమంటున్నాం సార్, అంతకంటే ఎక్కువ మేము కోరుకునేది ఏం లేదు. అదైతే గత గవర్నమెంట్లో తంబాలు వేసేసారు, అవతల ఉన్నాయి కదా సార్, తంబాలు వేసి వదిలేసారు.
తర్వాత స్లాబ్ వేసారు, ఈ తోరలు ఇవి దారేస్తా అంటున్నారు. దాని ఎవరు వచ్చినారు? మా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత జరుగుతుంది ఇది. అది కూడా మరి పెండింగ్ వస్తుందని చెప్పేసి వస్తున్నారు పోతున్నారు, ఏదో అలాగ వచ్చి అలా పోతున్నారు. ఏ టవర్లో సినిమాలు చూసినట్టు ఇదిగో అదిగో అని వస్తున్నారు పోతున్నారు. పిల్లలు అందులో స్కూల్లో ఎవరో లేరు పిల్లలు. ఎలా ఇంటి కారం చేత ఉంటారు సార్, ఇంటి కారం చేత ఉంటారు. స్కూల్ పిల్లలు అంటే ఇన్న అలాగే 10 మంది అని ఎత్తలేదు, ఒకటి పోతాం కూడా ఉన్నాను. ఒకడే ఇద్దరునే ఇద్దరు టీచర్లు ఎవరు ఉన్న పిల్లల్ని వాళ్ళు పట్టుకుంటారు సార్. ఇప్పుడు మాస్టర్ సొంత డబ్బులతో బ్రిడ్జి వేయించారు. మాస్టర్ గారు ఏంటున్నారని చెప్పేసి, మాస్టర్ గారు అంటే మా వీళ్ళ తాతయ్య గారు నాన్నగారు తెలుసు కానీ మనకి మాస్టర్ గారు మాకు తెలియదు సార్. అయితే వెళ్ళగానే అంటున్నారు వాళ్ళు. అంటే తర్వాత ఇప్పుడు రాక నేను చూడలేదు సార్ ఆ సార్, నేను ఇప్పుడు చూశాను. నేను ఏంటున్నారో దానివల్ల అవుతుందని చెప్పేసి అంటున్నారు సార్. మేము కంపల్సరీగానే జేడు సార్ ఉట్టిన వస్తానంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ గారు పెట్టుకుంటారు సార్. పని ఏముందా, పిల్లల్ని ఆతలు పంపిణీ జరిగే కానీ కుర్రోళ్ళని తీసుకుని వెళ్ళాలి సార్. కూలి పని మానేసి కూర్చోవాలి చేస్తుంది. ఎక్కడికి పోతే ఒకవేళ ఇబ్బంది ఉన్నా ఆడవాళ్ళు తీసుకెళ్ళి దేబెట్టేసుకుని మళ్ళీ టైంకి మా మాస్టర్ దేబెట్టేసేవాడు సార్. ఇక్కడికి వాళ్ళిద్దరూ పోకపోతేనే తీసుకొచ్చి చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. బామంత్రి వాళ్ళిద్దరినే తీసుకుపోయారు. అయ్యాలి ఇప్పుడు మళ్ళీ పంపిస్తా అంటారు ఒకవేళ కంపల్సరీగానే. పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుకుంటారు? ఇంకా బ్రిడ్జి డెవలప్ మాకు దారి నీరు ఉంటే అంతకంటే ఎక్కువ మాకేం వచ్చారు. మెయిన్ పాయింట్ దారి, అద్దవసరంలోనే డెలివరీ అయిందంటే మామూలుగా ఉల్టీలు గడి తీసుకెళ్ళమే, అద్దవసరంలో కుర్ర ముసలి నీళ్ళు అంటే ఉల్టీ గడి తీసుకెళ్ళమే. మాకు ఈ కర్మ తప్పితే చాలు సార్. మనం అందుకని గొల్లపోలు శివారిలో ఉన్నటువంటి ఈ యొక్క సూరంపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల పరిస్థితి దయనీయ పరిస్థితి మనం చూసాం. అలాగే పిల్లలు ప్రధానంగా రహదారి లేకపోవడంతోనే ఆ స్కూల్కి వెళ్ళే మార్గం ప్రధానంగా ఈ కాలువ ఏదైతే పీబీసీ కెనాల్ పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ గోదావరి కాలువ ఒక పక్కన ఏలేరు నీరు అలాగే ఈ యొక్క పిఠాపురం పీబీసీ నీరు కూడా రెండు కూడా కలిసే ప్రాంతం. ఇది దాటి అవతలకు వెళ్ళి చదువు వాళ్ళ పిల్లలు రావాలి. ఆ పిల్లలు అక్కడ ఈ యొక్క ఏమైనా వరదలు వచ్చిన సమయంలో చాలా ఇబ్బందులు పడతారు. ఈ కాలువ దాటే క్రమంలోనే గతంలో ఉపాధ్యాయుడితో పాటు ఒక వాలంటీర్ కూడా ఈ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ భయంతోనే పిల్లల స్కూల్లో సంఖ్య అయితే క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మనం చూస్తాం అందులో కేవలం 5 అందులో మొత్తం విద్యార్థుల సంఖ్య 5 ఉంటే కేవలం అందులో 4 ఉండేవారు, ఒకరు మళ్ళీ ఆబ్సెంట్. అంటే ప్రధానంగా అక్కడ స్కూల్కి మార్గం లేకపోవడంతోనే ఆ ఉపాధ్యాయులు మనం చూసాం. ఉపాధ్యాయుల యొక్క మాటల్లో కూడా మనం విన్నాం. ఎవరైతే ఆ ఉపాధ్యాయులు ఉన్నారో సీతారామరాజు ఆయన సొంత డబ్బులతో ఒక అక్కడ చిన్నపాటి వారధిని అయితే నిర్మించడం అన్నీ కూడా చూసాం. అంటే ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఆ సూరంపేట ఎప్పుడు వరదలు వచ్చినా సరే చాలా ఇబ్బందులు పడతారు. ఓడ మీదే అక్కడ ఏదైనా పడవ వేసి పడవ ప్రయాణమే కొనసాగిస్తారు. ఇటువైపుకి అయితే 4 చక్రాల వాహనం ఏది కూడా ఇటుగా రాదు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలోనే ఇప్పుడు ఇది స్కూల్కి వెళ్ళేటువంటి మార్గం తను వచ్చిన తర్వాత ఇక్కడ ఆ సూరంపేటకైతే ఒక మార్గాన్ని నిర్మించినటువంటి ప్రాంతం ఇది. ఒక పక్కన బ్రిడ్జి, మరో పక్కన పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం, దానితో పాటు కాలువకి పెద్దపాటి తూరలు వేసి ఇక్కడ నిర్మాణం అయితే చేపడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ గ్రామానికైతే రాకపోకలు ఇది మాత్రం పూర్తయితే ఆ స్కూల్కి వెళ్ళే మార్గం ఈ మార్గం కూడా ఉంది. అక్కడ కూడా పిల్లలు వస్తే ఎందుకు అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ చిన్నపాటి బ్రిడ్జి అయితే నిర్మాణం చేపట్టారు. ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తయితే మాత్రం మొత్తం ఆ స్కూల్ మరింత అభివృద్ధి చేస్తే మాత్రం పిల్లలు ఎంత దూర ప్రాంతం వెళ్ళి చదువుకోకుండా 1 నుంచి 5 వరకు కూడా చాలా అద్భుతంగా పాఠాలు చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా మాస్టర్ తన మాటల్లోనే విన్నాం. ఆ విధంగానే ఆ స్కూల్ మరింత అభివృద్ధి చేసే విధంగాను తన నిధులు కేటాయించి ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ముందుగా స్కూల్ని ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేస్తే పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకునేందుకు బాగుంటుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఈ యొక్క గ్రామస్తుల్లో ఇబ్బందులు చిన్నపిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందులు తన దృష్టిలో పెట్టుకుని ఆ స్కూల్ని మరింత అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఇప్పుడైతే బ్రిడ్జి నిర్మాణం అయితే చేపడుతున్నారు. వాళ్ళకి ప్రస్తుతం గతంలో ఏ నాయకులు వచ్చినా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవని కూడా వాళ్ళంతా కూడా గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. కానీ ఈ కొద్దిపాటి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆ పిల్లలు వెళ్ళేందుకు ఆ స్కూల్ కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఎంతో
ప్రైవేట్ స్కూల్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి చదివించుకోము, కేవలం ఇక్కడ బాగు చేస్తాం మాత్రం ఇక్కడే చదువుకుంటామని కూడా పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సూరంపేటకు సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదైనా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క స్కూల్ని ఏదైతే ప్రాథమిక పాఠశాల సూరంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలని ఆ స్కూల్ని అభివృద్ధి చేసి పిల్లల సంఖ్య పెరిగే విధంగా కూడా కృషి చేయాలని కూడా గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి సూరంపేట గ్రామస్తులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క సూరంపేట గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.